Hello everyone, welcome to Better Use Better Health సిరీస్. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? అందులోనూ సమ్మర్లో అయితే చల్లగా ఉండాలని ఐస్ క్రీమ్ తినాలి అనుకుంటారు. ఐస్ క్రీమ్ అండ్ ఫ్రోజన్ డెజర్ట్ లేబుల్ విషయంలో సొసైటీలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ లాగే కనిపించే ఫ్రోజన్ డెజర్ట్ గురించి తెలుసుకుందాం. ఇందాక లేబుల్లో మనకి ఫ్రోజన్ డెజర్ట్ అని క్లియర్గా కనిపించింది, కానీ దీని కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటుంది. స్పూన్ పెడితే కూడా దీన్ని తీయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అదే మనకి ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ మెత్తగా ఉంటుంది, స్పూన్ పెడితే ఈజీగా వస్తుంది. ఫ్రోజన్ డెజర్ట్లో వెజిటేబుల్ ఆయిల్ యూస్ చేస్తారు. ఇందులో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఇంకా పామ్ ఆయిల్ ఉంటాయి. వీటికంటే మిల్క్ ప్రోడక్ట్తో తయారు చేసే ఐస్ క్రీమే హెల్త్కి మంచిది. మరి దీనిని మార్కెట్లోకి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఎందుకంటే దీని తయారీలో కాస్ట్ అనేది తక్కువగా పడుతుంది కాబట్టి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2011 ప్రకారం మిల్క్ ప్రోడక్ట్స్ని మాత్రమే ఐస్ క్రీమ్లో యూస్ చేయాలి. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో వెన్నె రుచికి కారణమయ్యే బ్యూట్రిక్ యాసిడ్ అండ్ క్యాప్రోయిక్ యాసిడ్ వల్ల మిల్క్ ఫ్యాట్ టేస్ట్ వెజిటేబుల్ ఆయిల్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మనకి ఐస్ క్రీమ్ అండ్ ఫ్రోజన్ డెజర్ట్ రెండు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఐస్ క్రీమ్లో వైటమిన్స్ ఇంకా ప్రోటీన్స్ ఉండటం వల్ల ఇది ఇన్స్టాంట్ ఎనర్జీ బూస్టర్లా యూజ్ అవుతుంది. మిల్క్ ప్రోడక్ట్స్లో ఉండే కాల్షియం కూడా మన హెల్త్కి చాలా అవసరం. ప్రోటీన్స్ స్కిన్, బోన్స్, నర్వ్స్కి కూడా యూజ్ అవుతాయి. ఇంకా ఐస్ క్రీమ్ అనేది మనకి స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది. అది మనం ఇక్కడ క్లిప్లో చూడొచ్చు. స్పూన్ పెడితే కూడా అది చాలా ఈజీగా బయటికి వస్తుంది. Okay, bye. Thank you for watching our video. Please do like, share and subscribe our channel. Better You.